పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసర ప్రాంతంలో ఉన్నటువంటి చీర్యాల ప్రాంతంలో ఈరోజు 17వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించి ఇక్కడ చాలామందికి కూడా వీళ్ళు మజ్జిగ సరఫరా చేస్తూ ఉన్నారు భక్తులకు సంబంధించి. ఇది ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉంది ఏంది అనేది ఒకసారి వారిని యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఎప్పటి నుంచి మీరు చేస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు? యాక్చువల్ 24వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాము. ఆల్మోస్ట్ 30,000 వరకు వాటర్ బాటిల్స్, 900 కిలోస్ వరకు పెరుగు తీసుకొచ్చి మజ్జిగ కలిపి భక్తులందరికీ వచ్చే వాళ్ళందరికీ దాహాన్ని తీర్చడానికి మేనేజ్మెంట్ ఇదంతా ఏర్పాటు చేసింది. 24వ తారీఖు నుంచి ఈరోజు ఈవెన్ రేపు కూడా శ్రీ గురుభ్యో నమః. నా పేరు రేణుకా ప్రభాకర్ అండి. నేను మంజీరా అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ అనే శిక్షణా సంస్థని స్థాపించి గత 35 ఏళ్లుగా ఈ రంగంలోనే నేను కొనసాగుతున్నాను. శిక్షణా సంస్థ నుంచి విద్యార్థుల్ని ప్రతి సంవత్సరము ప్రముఖ అన్ని దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలలో మేము పాల్గొంటున్నాము. అలాగే క్రమం తప్పకుండా ఈ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి టెంపులే కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి పైన కొండ మీద జరిగే బ్రహ్మోత్సవాలు కానీ, టీటీడీ ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న వెంకటేశ్వర టెంపుల్లో, అలాగే హిమాయత్ నగర్ దగ్గర ఉన్న టెంపుల్లో, శ్రీశైలము, శ్రీకాళహస్తి, చిదంబరము, కంచి మొదలైన అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా మేము ఈ కూచిపూడి నాట్య ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రదర్శన ఇవ్వడం ఒక్కటమే కాదు, ఈ పిల్లలకి ఏంటంటే ఒక రకమైన ఆధ్యాత్మికమైన భావన ఒకటి వస్తుంది, డిసిప్లిన్ వస్తుంది, నలుగురితో ఉండడము, ఓర్పు, ఇవన్నీ కూడా అలవాటు పడతారు పిల్లలు. ఇంతసేపు వెయిట్ చేయాలి అంటే సహనం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలాగే మాకు ఇలాంటి కార్యక్రమాలు అయిన తర్వాత ఆ దైవ దర్శనం చాలా అద్భుతంగా జరుగుతుందండి. అంటే మామూలుగా మేము వచ్చిన దానికంటే మేము ఈ కాస్ట్యూమ్స్లో వచ్చి ఇక్కడ ప్రదర్శన ఇచ్చి వెళ్ళినప్పుడు మాకు దేవుడికి అత్యంత సమీపంగా తీసుకెళ్ళి మాకు దర్శనాలు ఇప్పించి బ్లెస్సింగ్స్ అనేవి మాకు దొరుకుతుంటాయి. ఆ పాజిటివ్ వైబ్స్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అది అంటే ఎప్పుడు మనకి ఆ దేవుడి కరుణా కటాక్షాలు మన మీద ప్రసరిస్తాయో తెలియదు. సో వీళ్ళు నేర్చుకోవడమే కాకుండా ఇలా చాలా చోట్ల ప్రదర్శనలు ఇవ్వడంతో ఏమవుతుంది అని అంటే ఒక రకమైన తెలియని ఒక స్పిరిచువల్ అవేర్నెస్ వస్తుంది వాళ్ళల్లో. అది ఇవాళ జనరేషన్కి చాలా ముఖ్యము. అంటే నా దగ్గర చిన్నపిల్లల దగ్గర నుంచి ఎంప్లాయీస్ వరకు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరూ కూడా ఈ ఫ్లోలో ఇలాగ సాగుతూ అందరూ కూడా ఆ భగవంతుడి కరుణా కటాక్షాలకి పాత్రలు అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. నా పేరు లాస్య. మా గురిగారు పేరు రేణుకా ప్రభాకర్ గారు. నేను 10 ఇయర్స్ గత 10 సంవత్సరాలుగా మా మ్యామ్ శిక్షణ ద్వారా కూచిపూడి నేర్చుకుంటూ ఉన్నాను. ఇది జస్ట్ ఒక డ్యాన్స్ ఫామే కాదు, కానీ మాకు దేవుడికి డైరెక్ట్గా మేము పూజ చేస్తున్నట్లే. మాకు ఇది మేము స్పెషల్గా కూర్చొని దేవుడికి గుడిలో లేదా గుడికి వెళ్ళి మాకు అంతా చేయక్కర్లేదు. మేము జస్ట్ మా మ్యామ్ ద్వారా మేము నేర్చుకుంటున్న దాంతోనే మేము రోజు దేవుడికి పూజ చేస్తూ ఉంటాము. ఇది జస్ట్ ఒక సింపుల్ నేర్చుకొని వదిలేసే డ్యాన్స్ ఫామ్ కాదు. ఇది ఒక లైక్ ఒక చిల్డ్రన్స్లో ఇది ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇది మా ఇండియాకున్న ఐడలిజం. ఇది అందరూ నేర్చుకుంటే ఎంత బాగుంటుందో. మన ఇండియన్ కల్చర్ని మోటివేట్, మన సనాతన ధర్మంని మోటివేట్ చేస్తున్నట్లు ఉంటుంది. సో నాకు ఇది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటే నాకు దీంట్లో నుంచి ఎన్ని లైఫ్ లెసన్స్ వచ్చాయో ఇది అసలు చెప్పక్కర్లేదు. మనకి ఇది ఓన్లీ స్పిరిచువాలిటీ కాకుండా లైఫ్లో మనము డిఫికల్టీస్ని ఎట్లా ఫేస్ చేయాలో వాటిలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. చీరాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ ఉత్సవాలకు వచ్చినాం. మేము సేవ కోసం వచ్చినాము. అంతా బాగా జరిగింది, నీట్గా ఉంటుంది, అన్ని క్రమశిక్షణగా చేసిండ్రు, చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ నరసింహ చీరాల లక్ష్మీ నరసింహస్వామి చాలా ఫేమస్. చాలా స్వచ్ఛందమైన సంస్థ మాది, సేవా సంస్థ. స్వామి మంచి పవర్ఫుల్. ఇక్కడికి ఎవరు వచ్చి ఏమి మొక్కుకున్నా జరిగిపోతుంది. దాదాపు మా పెద్ద కుమారుడు ఇక్కడికి ఫస్ట్ మమ్మల్ని తీసుకొచ్చిండు. 10 సంవత్సరాల కాంచి మాకు ఈ చీరాల లక్ష్మీ నరసింహస్వామి తెలుసు. ఏది మొక్కుకున్నా అది జరుగుతుంది. ఎవరికి సంతానం కావాలన్నా, ఎవరికి ఏ అదృష్టం కావాలన్నా ఇక్కడికి కలుస్తుంది. ఎవరికన్నా అనారోగ్యం ఉన్నా ఇక్కడ వచ్చి నిద్ర చేసినా అందరు బాగుంటారు. చాలా మంచిది. బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేశారు. ఇక్కడ దేవస్థానం వాళ్ళు సేవ వాళ్ళను, భక్తులను, ప్రజల్ని అందరినీ బాగా చూసుకుంటారు. చాలా ప్రేమపూర్తిగా చూసుకుంటారు. లక్ష్మీనరసింహస్వామి సేవ మేము బాగా చేసినాం. చాలా ఆనందం, భక్తులందరూ కూడా ఆనందం. ఈరోజు కళ్యాణం మంచిగా జరిగింది.
చాలా కన్నుల పండుగ ఆనందంగా జరిగింది. ధన్యవాదాలు. నమస్కారం అండి, నేను డాక్టర్ సుప్రియాని మాట్లాడుతున్నాను. నేను చీరియాల పల్లె దవాఖానలో పనిచేస్తున్నాను అనమాట, కీసర పిహెచ్సి నుంచి. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనకు చీరియాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ఎమర్జెన్సీ అంటే మనం హాస్పిటల్ది మనమే ఇస్తున్నాం అనమాట ఇక్కడ కేర్, కానీ ఎమర్జెన్సీ కేర్కి అంటే లైక్ బేసిక్గా నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంటే మేము స్టార్టింగ్ నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలు స్టార్టింగ్ నుండి కూడా ఎండింగ్ డేట్ వరకు కూడా ఇస్తాం. అండ్ మన దగ్గరికి ఎక్కువగా ఈ కాళ్ళ నొప్పులని ఎమర్జెన్సీ ఏమైనా చిన్న చిన్న దెబ్బలు కొన్ని బేసిక్గా ఏంటంటే ఈ గుడి కాబట్టి ఉపవాసం అని చెప్పి చాలామంది ఏంటంటే తినకుండా వస్తారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళకు కూడా మేము ఏంటంటే బీపీ షుగర్ అవి చెక్ చేస్తాము. అండ్ వాటితో పాటు కళ్ళు తిరిగి ఏమన్నా అయిన వాటికి కూడా ఓఆర్ఎస్ ఇవి సప్లై చేస్తాం. ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా పెట్టుకుంటాం అనమాట, బీపీ ట్యాబ్లెట్స్ కానీ షుగర్ ట్యాబ్లెట్స్ కానీ బలానికి కొంతమంది ఇలాంటి ఉన్న పేషెంట్స్ ఎవరైతే వస్తారో అన్నిటికీ కూడా మా దగ్గర సదుపాయాలు ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలానే తీసుకుంటాం అన్నమాట. ఇప్పటివరకు ఎంతమంది పేషెంట్స్ని చూశారు మేడం? గత నార్మల్గా అయితే మనకి ఒక 30 to 40 పేషెంట్స్ వరకు అయితే వస్తారండి. అండ్ ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ చూస్తున్నాం. అని ఇక్కడ వర్కర్స్ కానీ వాళ్ళు కూడా మార్నింగ్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి చెక్ చేయించుకోవడం అట్లా మావి అన్నీ సదుపాయం అయితే యూజ్ చేసుకుంటారు. మల్కాజ్గిరి నుంచి వచ్చాం, ప్రతి 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడనే వచ్చి నిద్ర చేస్తాం, కళ్యాణం చూసుకుంటాం. ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా బాగున్నాయి, కళ్యాణం కూడా మంచిగా చేసుకుంటారు, దేవుడి దర్శనం కూడా బాగా అవుతుంది, అన్ని విధాలుగా బాగా ఉంటాయి. కాబట్టి ఇంకా రాను ఇంకా ఎక్కువైపోతుంది, జనాలు కూడా చాలా బాగుంటుంది. దేవుడు కూడా మొక్కుకున్న కోరికలు కూడా తీరుస్తాడు లక్ష్మీనరసింహస్వామి. ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కూడా స్టే సదుపాయాలు కూడా ఉన్నాయమ్మా? ఇక్కడ ఉన్నాయి, స్నానాల గదులు ఉన్నాయి, స్నానాలు ఉన్నాయి, ఇక్కడే పండుకుంటున్నాము. ఫ్యాన్, ఇప్పుడు భోజన సదుపాయాలు కానీ అవన్నీ ఉన్నాయి, టిఫిన్లు ఉన్నాయి, టీలు ఉన్నాయి, మధ్యాహ్నం భోజనము, ఈవినింగ్ లంచ్ ఉన్నాయి, 3 పూటల లంచ్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అందుకని ప్రతి సంవత్సరం ఇక్కడనే పిల్లలు అందరినీ తీసుకొని వచ్చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో గల చీరియాల గ్రామంలో సంకల్ప సిద్ధి లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్ట కాలాన్ని పెట్టుకుంటే 18 సంవత్సరాలు, ఉత్సవ కాలాన్ని పెట్టుకుంటే 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈరోజు. ఈ యొక్క 17 సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టుగా భక్తులు రావడము, వాళ్ళు కోరుకున్న కోరికలు తీరడము, ఇక్కడ ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ పరపతి కానీ అన్ని విధాలా బాగుండడం వలన అధిక సంఖ్యలో మనకు భక్తులు స్వచ్ఛందంగా రావడం, వాళ్ళు మంచిగా జరగడం, ఇక్కడ దినదిన అభివృద్ధి చెందడం, దేవాలయము భక్తుల సహకారంతో అన్ని విధాల సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం అని జరిగింది. ప్రతి సంవత్సరం చేసేదానికన్నా కూడా సంవత్సరం ఇంత భక్తులు పెరుగుతున్నారు, పెరిగినా కొద్దిగా కూడా అభివృద్ధి అన్నది ఎక్కువ జరుగుతున్నది. వాళ్ళకు వసతి గృహం ఏర్పాటు చేయడం అనేది భక్తులు ఉండడానికి ఇక్కడ నీటి సౌకర్యం కానీ అన్ని విధాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 17వ వార్షికోత్సవము. ఉదయం అభిషేకము, తర్వాత సుదర్శన నరసింహ హోమము, సాయంత్రం సుదర్శన నరసింహ హోమము. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చలో పందిలు ఏర్పాటు చేయడం అనేది, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, నిత్యాన్న ప్రసాదం ఏర్పాటు చేయడం అనేది, ఎన్ని లక్షల మంది అన్నారని మనం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. ఈరోజు కళ్యాణంలో భాగంగా ప్రముఖులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరు రావడం జరిగింది. భక్తులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. అది చాలా సంతోషకరమైన సమస్య. ఇంకా కూడా రేపు రాబోయే కాలంలో భక్తుల సహకారంతో ఇంకా కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. భక్తుల కోరిక మేరకే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క సూచన మేరకు ఇలాంటి ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళ సూచనలు తీసుకొని దాన్ని మళ్ళీ మనం సరిదిద్దడం అనేది ఏర్పాటు జరుగుతున్నది. ఈరోజు బహుశా మనకు ఒక 70-80 వేల మంది దర్శించుకోవడం జరిగింది. భక్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, అన్ని విధాలా బాగుంది. చూశారు కదండి, ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దేవస్థాన కమిటీ లక్ష్మీనారాయణ చైర్మన్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులందరికీ ఇక్కడ రాత్రి వేళల్లో కూడా వారు బస చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారికి భోజన సదుపాయాలు కూడా, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ భోజన సదుపాయాలు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్స్ యాజమాన్యం వారు కూడా ఇక్కడ మజ్జిగను కూడా దాదాపుగా 24వ తారీఖు నుంచి వాళ్ళు మజ్జిగను కూడా అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా
చాలా దివ్యంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.